చూడండి, శ్రీకృష్ణుని చరిత్ర మహాభారతంలో అత్యుత్తమంగా ఉంది. అతని గుణకర్మ స్వభావములు మరియు చరిత్ర ఆప్త పురుషుల వలె ఉన్నది. అంటే ఇక్కడ ఆప్త పురుషులు అంటే అందరికీ తెలుసుకోవాలి. ఆప్త పురుషుడంటే మిగిలినటువంటి జనాలు కూడా ఆయన మార్గంలో నడవడానికి ఆదర్శవంతమైనటువంటి చరిత్ర, రాగద్వేషములు పక్షపాతము లేనటువంటి వారు ఆప్త పురుషులంటే. అట్లా శ్రీకృష్ణుని చరిత్ర ఆప్త పురుషుల వలె ఉన్నది. అందులో శ్రీకృష్ణుల వారు జన్మ మొదలు మరణ పర్యంతము ఏ విధమైనటువంటి అధర్మ ఆచరణము, ఏదైనా చెడు కర్మ చేసినట్లు వ్రాయబడలేదు. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసంలో చూడండి, మహాభారతంలో ఒరిజినల్గా మహాభారతంలో అసలు కృష్ణుడు జన్మ మొదలు మరణ పర్యంతము ఏ ఒక్క అధర్మ ఆచరణము కూడా చేసినట్లు, అటువంటి చెడు కర్మలు చేసినట్లు వ్రాయబడలేదు. మహర్షి దయానంద సరస్వతి స్పష్టం చేస్తున్నాడు. కృష్ణుని చరిత్ర ఇంత అద్భుతంగా ఉంటే అతన్ని ఇక్కడ సామాన్యమైనటువంటి బుద్ధిహీనులు ఎట్లా పడితే అట్లా రాసి కృష్ణుని చరిత్రను దిగజార్చారు. కాబట్టి ఒరిజినల్గా చదువుకొని కృష్ణుని చరిత్ర మహాభారతంలో ఒక ఆప్త పురుషునిలాగా ఉన్నది అని చెప్పేసి మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. కాబట్టి కృష్ణుని గురించి ఈ అపోహలు, రాసలీలలు, ఈ క్రీడలు ఇవన్నీ అబద్ధాలు, అవన్నీ లేవు. గోపికలని కానీ ఇదంతా ఒట్టిది, దుర్మార్గులైనటువంటి స్వార్థపరులు రాసినటువంటివి కృష్ణుని చరిత్ర మీద. కాబట్టి మహనీయుల మీద ఇటువంటి నిందలు చేయకూడదు. ఎవరైనా సరే చేస్తే వాళ్ళు చాలా నశిస్తారు. వాళ్ళు ఆప్తపురుషులు, మిగిలిన వారికి ఆదర్శం. వాళ్ళు ఆదర్శంగా వాళ్ళ జీవితము ఉంటుంది. అటువంటి జీవితాలు ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా నడుస్తారన్నమాట. కాబట్టి శ్రీకృష్ణుని చరిత్ర ఒక ఆప్త పురుషుని వలె ఉన్నదని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. అలాగే ఒక్క అధర్మ కార్యం కూడా ఆయన చేయలేదని చెప్పేసి మహాభారతంలో ఉన్నదని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. ఓం.